నాటుకోడిని ఎప్పుడు ఒకే స్టైల్‌లో కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. టేస్ట్ పర్ఫెక్ట్‌గా ఉండిద్ది. ముందుగా కుక్కర్‌లో కూర వేసేసుకొని, ఆనియన్స్ కట్ చేసుకొని, పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకొని, పసుపు, ఉప్పు వేసుకొని 5 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోండి. గుడ్లు చెరి అనేది పక్కన పెట్టుకోండి. ఎప్పుడు వేయాలో నేను చెప్తాను. మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పక్కన పెట్టుకున్న తర్వాత టమాటా పేస్ట్‌ని కూడా వేసేసుకోండి. టమాటా మిక్సీ వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్టు మనకి బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకున్న తర్వాత పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత నేనైతే టమాటా పేస్ట్‌ని కూడా వేసేసుకుంటాను. టమాటా పేస్ట్ అనేది బాగా కలుపుకోవాలండి. ఇలాగ మనం కుక్కర్ విజిల్స్ అయితే పెట్టేసుకున్నాం కదా! చూడండి చికెన్ ఎంత బాగా అయితే మనకైతే ఉడికిపోయింది. ఇలాగ మసాలా వేగిన తర్వాత కుక్కర్‌లో ఉన్న కర్రీ అంతా మనం ప్యాన్‌లోకి అయితే వేసేసుకొని గుడ్లు చేరు కూడా వేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా! గుడ్లు వేసుకున్నప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కారం వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని అవి బాగా దగ్గరికొచ్చేదాకా వాటర్ అనేది మొత్తం ఎగిరిపోవాలండి. చూస్తున్నారు కదా! ఫైనల్లీ మనకైతే నాటుకోడి మసాలా చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది.